శాంతికి మారుపేరైన హిందూపురాన్ని అరాచకంగా తయారు చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పురంలో పేకాట, మట్కాను వైకాపా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మట్కాకు స్థానిక వైకాపా నాయకులు ఆర్థికంగా చేయూతనిస్తున్నారని తెలిపారు. 5 నెలల్లో 5 మంది మున్సిపల్ కమిషనర్లను మార్చారని అన్నారు. వాళ్ళ మాట వినకపోతే అధికారులను మార్చేస్తారని అన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పేదలకు ఎక్కడా సరిపోని సెంటు స్థలం ఇస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో 90% పూర్తయిన ఇల్లు పేదలకు ఇవ్వడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తే ఈ ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంటోందని బాలకృష్ణ ఆరోపించారు. సార్ ఈ క్రాప్ బుకింగ్ లో వైడ్నింగ్ రోడ్ వైడ్నింగ్ అవి ఉంటే అక్కడ వాళ్ళతో మాట్లాడి చేయడం జరుగుతుంది తప్పితే దాడులు ఎప్పుడు జరగలేదు దేవాలయాలు. రాత్రి తీసేయడం. సార్ ఈ క్రాప్ బుకింగ్ లో అవినీతి జరిగింది అంటున్నారు కదా, అంటే మీ తెలుగుదేశం పార్టీ దానిపైన ఏ విధమైన భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది? ఇదే ప్రజలు తీసుకొని తెలియాలిగా జనాలు కూడా. అంతా ఒక పాస్బుక్ బయటపడితే చాలా తెలిసిపోతుంది మొత్తం. ఎట్లాంటి వీళ్ళంతా వీళ్ళది ఎంత ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసి అటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. సో ధైర్యంగా ఏదో రావాలి బయటకు వచ్చి. మీరు అదే చెప్పారు కూడా, మనం కొంచెం రాకపోతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఒక 20-25 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ రాష్ట్రం. మరి ఇక్కడే ఎవరు పెట్టుబడిదారులు రావట్లేదు. యువతకు నిరుద్యోగ వృత్తి అన్నారు, అదే ఉపాధి కల్పన అన్నారు. వస్తేగా పరిశ్రమలు ఉపాధి ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి. కాలువ తిరుమత్తూరు మండలానికి తీసుకెళ్తామని మీరు మీ హయాంలో 450 కోట్లతో ప్రపోజల్ 550 అది ఇప్పుడు స్టాప్ అయిపోయింది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారా? చేస్తాను, తప్పకుండా చేస్తాను. దాన్ని అప్పుడు జియో రావడం జరిగింది, కానీ అప్పుడు మనకి ఎలక్షన్ రావడం, నోటిఫికేషన్ రావడం, దాంతో ఆగిపోయింది. అది దాని గురించి తప్పకుండా ఫాలోఅప్ చేస్తాను కూడా. ఇప్పుడు ఇవాళ మార్కెటే ఉంది, మార్కెట్ ఫాలోఅప్ చేసాం, అయింది. ఇప్పుడు మార్కెట్ మంత్రి గారితో మాట్లాడి తర్వాత మనకి గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ జాయింట్ సెక్రటరీ కలెక్టర్ గారి సంతకం పెట్టడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గుడ్ విల్ ఆక్షన్కి వెళ్ళడమే ఆలస్యం. అంటే నిన్నదాకా ఇది ఉంది కదా, ఈ పంపిణీ స్థలాల పంపిణీ. సో దానివల్ల లేట్ అయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా అదే కమిషనర్ గారిని కూడా ఇప్పుడు పిలిపించి మాట్లాడడం జరిగింది. ఏమైంది, ఎంతవరకు వచ్చిందండి. అది కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. మనం 65 కోట్ల రూపాయలు ఏదైతే అప్పుడు సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకొచ్చాము, ఇక్కడ రోడ్లు, పట్టణంలో ట్రైన్లు, అవి కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. సార్ హిందూపూర్ జిల్లాని ఎప్పుడు చేస్తారు సార్? హిందూపూర్ జిల్లా కాకుండా పెనుగొండ నియోజకవర్గం జిల్లా చేయాలంటున్నారు. దాని మీద మీ కామెంట్ సార్? మేము లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ చెప్పడం జరిగింది, అది హిందూపూరే కావాలి, హిందూపూరే అవ్వాలి. ఎందుకంటే హిందూపూర్కి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి. అంటే ఒక ప్రాంతానికి విలేజ్ చేస్తారంటే ఏం లేదు, ఒక బయటికి వెళ్ళమని చెప్పే కదా. ఇప్పుడు చేస్తుంది ఏంటంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి పేరుతో సమాజంలో ఒక విచ్ఛిన్నాన్ని సృష్టించి ఇప్పుడు 3 రాజధానులని అలా ఒక ఎత్తుగడ వేశారు. ఇప్పుడేమో ఇది ఇక్కడ పెనుగొండనో లేకపోతే ఇక్కడ ఏం లేదు, ఎవరు అక్కడ ఊరుకునేది ఇక్కడ అవ్వాలనే. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అది ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం. అది వాళ్ళకి అన్నిటికీ దూరంగా ఎప్పుడు ఆధ్యాత్మికంగా అక్కడ సాయిబాబా గారి ఆశ్రమం ఉంది, అక్కడ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక హెడ్ క్వార్టర్కి ఏమవుతుంది, ఏదైనా జరిగితే ఎవడైనా ధర్నాలు గిర్నాలు చేయడం ఇవన్నీ మామూలు ఎప్పుడు జరిగేవి. అటువంటివి కోరుకోరు అక్కడ ప్రజలు. కాబట్టి ఏదో వాడు ఈ ప్రాంతాల పేరుతో ఇలా డిఫరెన్సెస్ తేడాలు తీసుకురావడం తప్పితే డెఫినెట్గా అన్ని అర్హతలు ఉంది హిందూపూర్కి. హిందూపూర్ అయితే దానికోసం పోరాడతారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు మాకే సపోర్ట్గా పోరాడతారు. ఎందుకంటే కోరుకోరు ఇవన్నీ గొడవలు, వీళ్ళు చేసే ఈ గొడవలు, అరాచకాలు చూస్తున్నాం. జిల్లా రాకపోతే మీరు ఏ పంతాలో వెళ్తారు సార్?
అంతా అదే హిందూపూర్ సార్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ పెనుగొండ పోయింది సార్. పోయిందిగా. మెడికల్ ఈ కాలేజ్ హిందూపూర్ జిల్లా అంటే మీరేమైనా సీఎం కలిసే అవకాశం ఏమైనా ఉన్నాయా సార్? నేను కలిసి ఉన్న అడిగే అవకాశం ఉన్నాయా సార్? కలిస్తే అడుగుతా అంటే